మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడులో ఇక అస్సలు సిసలు రాజకీయం మొదలైంది. నిన్న టీవీకి అధినేత విజయ్ దళపతి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నేడు అక్కడ అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలయ్యాయి. అంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణం చేస్తున్నటువంటి కార్యక్రమం కొనసాగుతుంది తమిళనాడు అసెంబ్లీలో. ఈ నేపథ్యంలో డిఎంకే అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీంతో తమిళనాడు అసెంబ్లీలో ఇప్పుడు ఇద్దరు హీరోలు బహాబాహి దిగబోతున్నారు. అంటే రాజకీయ పరంగా ఒకవైపు టీవీకి అధినేత విజయ్ దళపతి హీరోగా తను ముఖ్యమంత్రి పదవిలో ఉంటుంటే, డిఎంకే పార్టీ నుంచి ఉదయనిధి అంతకుముందు సినిమాల్లో నటించినటువంటి హీరో తను ఇప్పుడు ప్రతిపక్ష నేత, శాసనసభ పక్ష నేతగా ఇప్పుడు అసెంబ్లీలో తన క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తన నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనటువంటి తర్వాత అంతకుముందు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి ఇప్పుడు అక్కడ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉపనేతగా సీనియర్ నేత కేఎన్ నెహ్రూ, పార్టీ విప్గా ఈవి వేలును నియమించారు డిఎంకేకు సంబంధించి. సో ఇటీవల ముగిసినటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించలేదు. 108 స్థానాలతో అతిపెద్దగా పార్టీ అవతరించిన తమిళగా వెట్రి కలగం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోవడంతో వివిధ పార్టీల మద్దతుతో, డిఎంకే కూటమిలోని పార్టీల మద్దతుతో టీవీకే నిన్న ముఖ్యమంత్రిగా అధినేత ప్రమాణం చేయడం జరిగింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో డిఎంకే నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ టీవీకే మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ పార్టీలు కూడా నటుడు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపాయి. దీంతో 234 స్థానాల అసెంబ్లీలో విజయ్ సులభంగా మెజారిటీ సాధించి ఆదివారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి రోజే కొన్ని రాజకీయ పరిణామాలు కూడా మొదలయ్యాయి. విజయ్ వ్యాఖ్యలకు కౌంటర్గా స్టాలిన్ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి కౌంటర్లు ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే రాష్ట్ర గీతానికి సంబంధించి నెలకొన్నటువంటి ఒక వివాదానికి సంబంధించి కూడా మిత్రపక్షాలే విజయ్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన వారి డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కూడా జరిగింది. కూటమిని వీడి కాంగ్రెస్ను విమర్శిస్తూ తీర్మానం చేయడంతో పాటు భవిష్యత్తులో అన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇప్పుడు స్టాలిన్కి అప్పగిస్తూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదించారు. అంటే అసెంబ్లీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలని కొడుకు ఉదయనిధి చూసుకుంటాడు. పార్టీ కార్యక్రమాలు, నిర్ణయాధికారం మొత్తం కూడా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే తమ శాసనపక్ష కార్యవర్గాన్ని కూడా ప్రకటించింది. దీంతో తమిళనాడు అసెంబ్లీలో ఒకేసారి ప్రతిపక్షం, అధికార పక్షం, సభాపతి, ఉపసభాపతి ఇద్దరు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారు, సినీ స్టార్స్, హీరోలే కావడం ఇప్పుడు అక్కడ రాజకీయ పరిణామాలన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు రేపు అసెంబ్లీలు చర్చల్లో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడేటువంటి మాటలు, అతను తీసుకునేటువంటి నిర్ణయాలు, శాసనసభ నేతగా, అదేవిధంగా నాయకుడిగా, అదేవిధంగా ఉపనేతగా ఉన్నటువంటి శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి ఇప్పుడు ముఖాముఖి తలపడేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క పాలనా నిర్ణయమైనా కానీ ఇతరత్ర అంశాలన్నిటికి కానీ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ వీరిద్దరే తలపడేటువంటి అవకాశం కనపడుతుంది. దీంతో ఈ రాజకీయం అనేది సరికొత్త విధంగా మారింది. తమిళనాడు రాజకీయం మొత్తంలో కూడా చాలా డిఫరెంట్గా మారిపోయినటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కరడుగట్టినటువంటి రాజకీయ నేతలు కాకుండా కేవలం సినీ గ్లామర్స్ ఉన్నటువంటి నేతలే, హీరోలుగా ఉన్నటువంటి స్టార్సే, వెండి తెరపై వెలిగినటువంటి హీరోలు ఇప్పుడు తమిళనాడులో ప్రతిపక్ష నేతగా, అధికార పక్ష పార్టీ నేతగా ముఖ్యమంత్రి, అదేవిధంగా శాసనసభ పక్ష నేత వీరిద్దరే కీలకం కావడంతో ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలంతా కూడా సినీమయం అయిపోయినట్టుగా మారుతుంది. ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఇద్దరు కీలక నేతలు, ఒకరు ముఖ్యమంత్రిగా, ఇంకొకరు శాసనసభ పక్ష నేతగా ఉండడం అనేది అక్కడ రాజకీయాలు, సినీ ఇండస్ట్రీ రాజకీయాలను ఏ రకంగా డామినేట్ చేస్తుందనే దానికి నిదర్శనంగా మారింది. ఏదేమైనా ఒకవైపు ఉదయనిధి అభిమానులు, డిఎంకే అభిమానులు, మరొక వైపు విజయ్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత విజయ్ ఏం చెప్పబోతున్నాడు, తాను మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, లేదా రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి వైట్ పేపర్ కూడా విడుదల చేస్తానన్నారు. అలాంటి సందర్భంలో గత ప్రభుత్వానికి సంబంధించిన విమర్శలు విజయ్ చేస్తే దానికి కౌంటర్గా ఇప్పుడు శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి ఏ రకమైనటువంటి కౌంటర్ అటాక్ చేయబోతున్నారు. ఇద్దరు హీరోలు ఎట్ ఏ టైం అసెంబ్లీలో ఫేస్ టు ఫేస్
వాగ్వాదాలు వాదోపవాదాలు చేసుకునేటువంటి పరిణామం ఏ రకంగా మారబోతుంది రాజకీయంగా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా తమిళనాడులో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనేది కొన్ని దశాబ్ద కాలంగా వస్తున్నటువంటి సాంప్రదాయానికి భిన్నమైనటువంటి పరిస్థితులకు దారి తీసేలాగా కనిపిస్తుంది. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్పుకుంటున్నారు. పూర్తిగా ద్రవిడ పార్టీలను కాదని ఇప్పుడు టీవీకేని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత అక్కడ ప్రజలలో కొంత మార్పు కనిపించబోతుంది అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. అదే రకంగా పాత తరం నేతలు కాకుండా ఇప్పుడు కొత్త తరం నేతలే ఇద్దరు కూడా అసెంబ్లీలో ఉన్నారు. ఒకరు శాసనసభ పక్ష నేతగా, ఒకరు ముఖ్యమంత్రిగా. ఇద్దరు కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు మాత్రమే, గతంలో హీరోలుగా ఉన్నటువంటి వారే. సో ఇండస్ట్రీకి సంబంధించిన వారే కావడంతో వీరిద్దరు కూడా యంగేజ్లో ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి వీరు ఏ రకంగా శాసనసభలో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు, ఏ రకంగా తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకువెళ్ళబోతారు అనేటువంటిది అంశమైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.